నమస్తే దోస్తులు. ఆఫ్టర్ విజయవాడలో నున్న బొమ్మలు చూపించిన తర్వాత మనం గుంటూరు నల్లపాడులో చూపిద్దాం అనుకున్నామండి. సో నల్లపాడులో ఏంటంటే ఇంకా కలర్స్ కొత్త బొమ్మలకి స్టార్ట్ అవ్వలేదు. పాత బొమ్మలకైతే పక్కా నీట్గా స్టార్ట్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయండి. కొంచెం పాత బొమ్మలు ఏంటంటే కొంచెం చూపిద్దాం అనుకున్నా కానీ సో నెక్స్ట్ వీక్ ఆల్మోస్ట్ సగానికి సగం కొత్త బొమ్మలు కూడా కలర్స్ చేస్తాము అని వాళ్ళు పక్కా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఏంటంటే కొన్ని బొమ్మలే మేము కొన్నిగా కవర్ చేసాం. అంటే మెయిన్ పెద్ద మండపాలలో పెట్టే బొమ్మలు, నెక్స్ట్ వచ్చేసి పెద్ద పెద్ద పందిర్లు ఉన్న బొమ్మలు అవే చూపిస్తున్నామండి. కొత్త అచ్చులు 2 వేసారండి. ఆ 2 కొత్త అచ్చులు కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. కొంచెం ఖాళీ వేషం అంటే కత్తులు పట్టుకొని విఘ్నేశ్వరుడు ఉన్నారు. నెక్స్ట్ కొంచెం బాగా భయంకరంగా అంటే కొంచెం బీభత్సంగా కూడా ఉన్నారు. సో మేము అవి చూపిద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న కంటెంట్ వరకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. కొంచెం అన్కంజెస్టెడ్గా ఉందండి, ఎందుకంటే బాగా వర్షం పడింది మేము వెళ్ళిన రోజు. కొంచెం కింద కూడా కొంచెం బురద ఉందండి. సో ఇది చూడండి, ఈ బొమ్మ కొంచెం భారీగా ఉంటుంది చూడండి. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ముందుది మొత్తం ఆ పాకాలో చెక్ చేసుకోండి. నుంచి కొంచెం ముందుకు వచ్చామండి. కొంచెం ముందులో ఇదిగోండి, ఇది కొత్త రూపం అండి. ఇది కొత్త రూపం ఇయర్ చూడండి, సూపర్ ఉంది బొమ్మ. ఒకసారి చూడండి. వెళ్ళామండి, చెప్పాం కదండి అన్కంజెస్టెడ్గా ఉండటం వల్ల కొంచెం వెళ్ళలేకపోయాం. బాగా బురద ఎక్కువైపోయిందండి. సో ఇది కూడా ఒక రూపం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపం, ఒక పక్కన అయ్యప్ప స్వామి రూపం పక్కన పెట్టారు చూడండి. కొంచెం క్లియర్గా చూపిద్దాం అనుకుంటే నెక్స్ట్ వీక్ పక్కా మీకు నెక్స్ట్ సండే ఎక్సలెంట్గా చూపిస్తానండి. సో మనం ఇప్పుడు ఏంటంటే కొత్త కాళీ అవతారం విఘ్నేశ్వరుడు 2 కత్తులు పట్టుకుని నాట్యం చేస్తా అలా అనిపించింది నాకు ఊహ ప్రకారం అయితే అలా అనిపించింది. సో ఒకసారి చూడండి, పైనుంచి కింద దాకా ఒక్క యాంగిల్లో చూపిస్తాను. నెక్స్ట్ వీక్ ఎక్సలెంట్గా చూపిస్తాను. ఇన్ కేస్ కలర్స్ వేసినా వేయకపోయినా కొంచెం నీట్గా చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడి నుంచి కొంచెం పక్కనే ఉన్న పాకకు వచ్చామండి. పక్కన ఇవన్నీ నల్లపాడు రోడ్లో అండి. నల్లపాడు రోడ్లోనే మెయిన్. మీకు ఖచ్చితంగా లొకేషన్ కూడా ఈసారి పింగ్ చేసి పెడతాను నా వీడియోలో. సో చూడండి, అన్ని కలర్స్ ఎక్కడ వేయలేదు. సో గుంటూరులో కలర్స్ ఎక్కడా వేయలేదండి. కలర్స్ అయితే వేయలేదు. చూడండి, డాల్ఫిన్ది ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా డాల్ఫిన్వి కూడా బాగా పెట్టారు కానీ కలర్స్ వేయలేదు. నెక్స్ట్ వీక్ మాత్రం ఖచ్చితంగా అప్డేట్ బాగుంటుంది. గుంటూరులో చాలా బొమ్మలు ఉన్నాయి. కొన్ని చిన్న బొమ్మలు కృష్ణ జింకలు పక్కన పెట్టారు. ఇటు సైడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం ఏమైందంటే పికాక్, అది కూడా పక్కన పెట్టారని చూడండి. నెక్స్ట్ వీక్ మాత్రం క్లియర్గా వస్తుంది వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండి, సబ్స్క్రైబ్ అండి ఖచ్చితంగా. అప్పుడు కూడా బాగా కొంచెం సపోర్ట్ చేస్తే విజయవాడ వీడియోకి ఎలా సపోర్ట్ చేశారో గుంటూరు వీడియోకి కూడా ఇలానే సపోర్ట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. కొంచెం మంచిగా సపోర్ట్ చేయాలి. రామ్ మందిర్ చాలా ఉన్నాయిలేండి, నేను క్లియర్గా పెడతాను. జస్ట్ ఏంటంటే మీకు ఒక రూపం పెడుతున్నాను. ఇదండి ఇవాళకి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.